నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆరోగ్యరత్న యోగ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా యోగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కూడా వస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సార్ నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చాలా మంచి టాపిక్ని చూస్ చేసుకున్నాము. ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు అంటే ఇప్పుడు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే పండు ముసలి వరకు ఏదో ఒక రకంగా బిజీ అయిపోతున్న నేపథ్యంలో అందరి మధ్య మానవ సంబంధాలు అనేవి ఈ జనరేషన్లో ఇప్పటి కాలంలో ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అమ్మా, ఇది మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఈ సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్ ఇంటర్నెట్ సౌకర్యం కానివ్వండి, ప్రపంచమంతా అరచేతులోకి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో మానవుల యొక్క సంబంధాలు ముందు ఎలా ఉండేటివి, జనరేషన్ మారే కొద్దీ ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, అవి కుటుంబంలో అయితేనేమి సమాజంలో అయితేనేమి, ఈ యొక్క మార్పులన్నింటికి కూడా మనం కూలంకుషంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకొని వాటి వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎలా బయటపడాలి సగటు మనిషి, ఎలా వాటి నుంచి అంటే దుష్పరిణామాల నుంచి కాపాడుకోవాలి అనేది ప్రివెన్షన్గా మనం కాపాడుకుంటూ మానవ సంబంధాలని నిలబెట్టుకోగలగాలి. ఆ దారిలో మనం వీక్షకులకి మనం కొన్ని మన అనుభవంలో వచ్చినవి, మనం చదువుకున్నవి, మనం చూసే వీటిని తీసుకొని మనం చెప్తాం. కొంతవరకు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అవును, ఎంత తెలిసినా కూడా అంటే ఈ బిజీ లైఫ్లో పడిపోయి తర్వాత మాట్లాడటం కానివ్వండి, కలవటం కానివ్వండి, ఇలాంటివి చూసుకున్నప్పుడు తర్వాత చేద్దాంలే, తర్వాత మాట్లాడదాం, తర్వాత కలుద్దాంలే అని తర్వాతలోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్గా మనం మాట్లాడుకుందాము. ఈ మానవ సంబంధాలు అనేవి నిజంగా ఒక మనిషిని ఒక మనిషిలాగా ఆలోచనలని పాజిటివ్గా ఎలా తీసుకెళ్తాయని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా మానవుడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అంటాడు గ్రీకు తత్వవేత్త ఒక ఆయన. అయితే ఇక్కడ ముందు ఒక సంఘములో ఉంటూ, ఎందుకంటే మనిషి సంఘములో ఉంటే ఏమవుతుందంటే ఒకటి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత ఆహారాన్ని సంపాదించుకునే విధానం సులభతరం అవుతుంది. మన పూర్వీకుల యొక్క జనరేషన్ నుంచి కూడా మనం అడవుల్లో సంచార జీవితాన్ని గడిపేటప్పటి నుంచి కూడా ఒక సామూహికంగా గుహల్లోనూ చెట్లు తొర్రల్లోనూ ఉన్నప్పుడు కూడా పురాతన మానవుడు అప్పుడు కూడా సంఘంలోనే ఉన్నాడు. ఎందుకంటే సంఘంలో ఉంటే ఏమవుతుందంటే ఒక రక్షణ అనేది ఉంటుంది. ఒక ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఏకాంతంగా జీవించేదానికంటే కూడా. సో ఈ సంఘం, అటువంటి సంఘం నుంచి మెల్లమెల్లగా సంచారం చేయడము, ఇక్కడ ఆహారం అయిపోతే ఇంకో చోటికి పోవడము, అక్కడ ఉన్నటువంటి ఆహారం అయిపోయిన తర్వాత ఇంకో చోటికి పోవడం, మెల్లమెల్లగా పంటలను పండించుకోవడం నేర్చుకున్నారు. సో అలా ఇలా కొంత సైన్స్ అండ్ టెక్నాలజీని పెంచుకుంటూ అగ్గి వచ్చిన తర్వాత, చక్రాన్ని కనిపెట్టిన తర్వాత మనిషిలో రాను టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంత అధికంగా టెక్నాలజీ పెరుగుతూ వచ్చిందో అదే క్రమంలో మానవ సంబంధాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ బేస్ చేసుకొని మనం చూసినామంటే మనం ప్రతి ఒక్కరి అనుభవంలో ఉండేదే, ఒక్క నిమిషము టైము వెయిట్ చేయాలని అనుకుంటే ఎదురుగా వ్యక్తి ఉన్నా కూడా ఒక చిరునవ్వుతో పలకరించే పరిస్థితి లేదు ఇప్పుడు. కేవలం మొబైల్ చూసుకుంటూ ఉండడం, అది ఏదో ఒకటి చూసుకుంటూ ఉండడం. అంటే మనిషి మొబైల్ లేకుండా బతకడం అన్నది అసలు సాధ్యం కాదేమోనని అనిపిస్తుంది.
అయితే మొబైల్ వల్ల వచ్చే దుష్ప్రభావం అంటే ఏ విధంగా ఉంటాయి ఆ ప్రభావాలు? ఓన్లీ ఫిజికల్గానేనా? అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవటమో, లేకపోతే ఆలోచన విధానం మారటమో ఇట్లానేనా, లేకపోతే ఇంకేముంటాయి? అమ్మ, వాస్తవానికి మొబైల్ ఫోన్ వలన చాలా ఉపయోగం ఉంది, పాజిటివ్ వేలో మనం కనుక ఉపయోగపెట్టుకుంటే. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి నేను ఈరోజు మొబైల్ ఫోన్ పెట్టుకొని యోగా క్లాస్ చెప్తున్నాను. ఓకే, ఇది అసలు ఎంత గొప్ప బెనిఫిట్ అది. అవును, అదే విధంగా రేడియేషన్ కూడా అంతే నష్టాన్ని క్రియేట్ చేస్తుంది కదా. పాజిటివిటీ చాలా ఉంది. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని అక్కడ సంజయుడు టీవీ పెట్టి అక్కడంతా ధృతరాష్ట్రుడికి అక్కడ చూసి చెప్తూ ఉంటాడు. సో అప్పుడు ఆ టెక్నాలజీ వాళ్ళు యోగ శక్తితోటి చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని మన టెక్నాలజీ తోటి ఫిజికల్గా తయారు చేసినారు. ఇది చాలా గొప్ప వస్తువు సెల్ ఫోన్ అనేది. పాజిటివ్గా వాడుకుంటే అత్యంత ఉపయోగం, చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో. మనకు ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ వచ్చిందంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు, గురువుల కాడికి వెళ్ళాల్సి వచ్చేది. పలానా ఈ సందేహం వచ్చింది, ఏంటి దీనికి సమాధానం, ఒక పదానికి అర్థంగా తెలియాలంటే డిక్షనరీలు ఎత్తుకొని ఎతకాల్సి వచ్చేది. జస్ట్ మనకు ఏ డౌట్ వచ్చినా కూడా టైప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తా ఉంది. అంటే దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ త్రూ దట్ సెల్ ఫోన్. అదే సమయంలో దుష్పరిణామాలు కూడా ఉన్నాయి దానివలన నెగిటివ్ ఇవి కూడా ఉన్నాయి. వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. దాంట్లో ఒకసారి అడిక్ట్ అయినామంటే ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ, షార్ట్స్ కానివ్వండి, ఇక్కడ నెగటివిటీని అబ్జర్వ్ చేసుకుని అడిక్ట్ అయినంత తొందరగా హ్యూమన్ బ్రెయిన్ మైండ్ పాజిటివిటీ పైన అంత ఆకర్షణ ఉండదు. మ్యాక్సిమం నెగిటివ్ వైపుకు లాగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రీల్స్ని, పనికి మాలిన వాటినన్నింటిని కూడా బుర్రలోకి తీసుకొని ఫస్ట్ బుర్ర పాడవుతుంది. మానసికమైనటువంటి రిప్లింగ్ వచ్చేస్తుంది. ఒక స్థిరత్వము ఇవి ఉండవు. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ఎడిక్షన్ అయిపోయింది మొబైల్ లేకపోతే అన్నం తినే పరిస్థితి లేదు. వచ్చిన తర్వాత నీకు మొబైల్ ఇస్తానంటే కానీ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో వాళ్ళకి యోగా ద్వారా బయటి నుంచి బయటపడటానికి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి? వెరీ గుడ్ మా, చాలా మంచి ప్రశ్న. యోగాలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడానికి. మనకు ఎందుకంటే యోగానుశాసనం 2వ సూత్రమే యోగశ్చిత్తవృత్తి నిరోధ. పతంజలి యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించుకోవడమే యోగం అంటాడు. కాబట్టి మనం అడిక్ట్ నుంచి బయటపడడానికి ఆ యొక్క యోగ ప్రక్రియలు, ముఖ్యంగా ప్రాణాయామం వచ్చేసి బాడీకి మైండ్కి రెండింటి మధ్య అనుసంధానం చేసేది ప్రాణాయామం, శ్వాస. ఆ శ్వాసని కనుక మనము అపసవ్యములో జరగకుండా సవ్య దశలో జరిగే విధంగా చూసుకున్నాం అనుకోండి, మనం ఎటువంటి అడిక్ట్ నుంచి అయినా కూడా బయటపడచ్చు. ఓకే. సో పిల్లలకు కూడా ఒక అనులోమ విలోమ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే, 12 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ఓంకారం, ప్రణవనాదం, ఓంకారాన్ని కనుక రోజుకి ఒక 21 సారి మినిమం, 108 సార్లు మ్యాక్సిమం, అలా పొద్దున్నే వచ్చిన తర్వాత సాధన చేపిస్తే ఈ యొక్క కంప్లీట్ ఇది అడిక్ట్ నుంచి, ఫోన్ అడిక్షన్ నుంచి బయట వచ్చేయచ్చు. ఓకే. ప్రాణాయామం చిన్నపిల్లలకి 12 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ఓంకారం, 12 సంవత్సరాల పైబడిన వాళ్ళకైతే అనులోమ విలోమ ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ లో ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకసారి ముద్రలతో కూడిన ప్రాణాయామం చూపిస్తారా? ముద్రలతో కూడిన ప్రాణాయామం అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి కనుక చేపియగలిగితే చిన్ముద్ర పెట్టుకొని ఇలా ఫస్ట్ బొడ్డు దగ్గర మనసు పెట్టి ఆకారం
ఎంతసేపు అయితే చేయగలరో అంతసేపు కూడా ఆకారాన్ని చెప్పాలి. ఇది మినిమం ఒక 7 సార్లు, మ్యాక్సిమం 21 సారి. ఈ లోపల ఎన్నైనా చేసుకోవచ్చు. తర్వాత చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర పెట్టి 2 తొడల మధ్య భాగంలో ఉంచాలి. మధ్య భాగంలో ఉంచి మనస్సుని హృదయం పైన ఉంచాలి. ఉంచి ఉకారం అలా ఎంతసేపు మనం చేయగలిగితే అంతసేపు చేయాలి. ఎందుకంటే సమయాభావం వల్ల నేను చాలా ఎక్కువసేపు చేస్తాను. నేను ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయాలి. సంఖ్య సేమ్, మినిమం 7 టైమ్స్, మ్యాక్సిమం 21 టైమ్స్. ఈ మధ్యలో 7 కానీ 8, 9, 10, 11 ఎన్నైనా పర్వాలేదు, ఒక సంఖ్య. తర్వాత ఆది ముద్ర. చిన్ముద్ర అయిపోయింది, ఆకారం. చిన్మయ ముద్ర ఊకారం అయిపోయింది. ఆది ముద్ర ఇలాగా మూల భాగం, తొడల యొక్క మూల భాగంలో పెట్టుకొని మనస్సుని గొంతు దగ్గర ఉంచాలి. గొంతు దగ్గర ఉంచి మకారం నాలుకని అంగిలికి తాకించి అలా ఎంతసేపు అనగలిగితే మని హమ్మింగ్ సౌండ్ చేయాలి. ఇది అకారము, ఉకారము, మకారము. ఇప్పుడు బ్రహ్మముద్ర లేదా పూర్ణముద్ర ఇలా పెట్టుకొని అకార, ఉకార, మకారాలు 3 కలిపి ఒకేసారి చేయాలి. చూడండి, ఒకే శ్వాసను 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క శబ్దాన్ని పలకాలి. అలాగా చివరిలో జ్ఞానముద్ర పెట్టుకొని ఇలాగా ఇట్లా పెడితే చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, పూర్ణముద్ర, జ్ఞానముద్ర. లాస్ట్లో జ్ఞానముద్ర పెట్టుకొని ఓంకారం. ఓంకారం ఎలా పలకాలంటే చూడండి, చాలామంది తప్పు పలుకుతూ ఉంటారు ఓంకారాన్ని. ఓంకారం అనేది పలికే విధానాన్ని బట్టి మనకు ఫలితం వస్తూ ఉంటుంది. అది 1:2:3 అని ఈ 3 అకారం 1 అయితే 2 ఉకారం 3 మకారం చెప్పాలి. చూడండి, నేను చెప్తాను. చేసేది కూడా ఒక 80% నోట్ని తెరవాలి ఫస్ట్ ఆకారానికి. ఇలా అంటే నోటిని తెరిచి ఊ అనవసరం లేదు. క్లోజ్ చేస్తేనే ఊ వచ్చేస్తుంది. నోరు తెరిస్తే ఆ వస్తుంది, నోరు సగంలో వచ్చినప్పటికి ఊ వస్తుంది, నోరు మూసేస్తే వచ్చేస్తుంది. నాలుగుని ఇంకెక్కడ ఏమి పెదాలు కదలించిన అవసరం లేదు, నాలుగుని కదలించిన అవసరం లేదు. ఇలా ఓంకారాన్ని కనుక చేయగలిగితే, ఈ 3 ముద్రలు పెట్టుకొని కనుక చేయగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలి లేదా అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఓంకారాన్ని గనక ప్రణవోపాసన అంటారు దీన్ని. అత్యంత అద్భుతమైనటువంటి సాధన. మహామహా గురువులు, పెద్ద పెద్ద సాధకులు చేసేటటువంటి సాధన ఇది ప్రణవోపాసన. ప్రణవనాదాన్ని జపిస్తూ ఉంటే మొత్తం బాడీ, బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. పీస్ అండ్ కామ్ అనేది వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు అందరూ చాలా వరకు చాలా విషయాల్లో ఇండివిజువల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సో నాకు వాళ్ళతో పడట్లేదు, వీళ్ళతో పడట్లేదు. ఎస్పెషల్లీ ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అయినా సరే వాళ్ళ విలువలకి వీళ్ళు విలువ ఇవ్వట్లేదని, వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు కలవట్లేదని, సో చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఉండటానికే ఎక్కువగా, అంటే ఇండివిజువల్గా ఉండటానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవంగా మనం అనుకున్నట్టు మానవుడు సంఘజీవి. ఆ సంఘం నుంచి కుటుంబం వచ్చింది, ఏర్పడింది. ముందు అందరూ సామూహికంగా ఉండేవాళ్ళు, తర్వాత కుటుంబ వ్యవస్థ వచ్చింది, కొంచెం తగ్గింది. ఆ కుటుంబంలో మీకు ఇంతకుముందు తెలిసినో తెలీదో ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి.
తాతలు నలుగురు అన్నదమ్ములు తాతలైతే తాతలందరూ కలిసి ఉండేవాళ్ళు. తాతలు చనిపోయిన తర్వాత ఆ నలుగురు తాతల యొక్క కొడుకులందరూ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అంటే 5-6 జనరేషన్లు ఒకే కుటుంబంగా పెద్ద ఇల్లు ఉండేది, ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు భారతదేశంలో. సో రాను రాను మనస్సు చిన్నదైపోతుంది. అంటే మైండ్ సెట్ మనిషిలో వచ్చినటువంటి మార్పు స్వార్థం. ఇక్కడ స్వార్థం. అప్పుడు ఒక విశాల భావం ఉండేది, ఒక విశాల హృదయం ఉండేది అందరికీ. మన వాళ్ళే ఆకలితో ఉంటే ఎవరికైనా అన్నం పెట్టండి, ఊరంతా ఒక జట్టులాగా ఉండడము. సో ఇప్పుడు మెల్లమెల్లగా అదంతా ఉమ్మడి కుటుంబాలు పోయి ఒక్క సింగిల్. ఇప్పుడైతే అత్తమామలు ఇప్పుడైతే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు అత్త మామ ఉండకూడదు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళు ఆడబిడ్డలు వీళ్ళు కూడా ఉండకూడదు, ఒక్కడే ఉండాల, ఏ రిలేషన్ ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, ఒక్కరే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను ఎందుకు సేవలు చేయాలి, నువ్వు రావాలి, నాకు ప్రైవసీ పోతా ఉంది, వాళ్ళు ఉంటే నాకు ప్రైవసీ లేదు, సో మన ఇద్దరం పోదాంరా అని బయటికి తీసుకొస్తున్నారు. ఇంకా సమాజంలో వచ్చిన మార్పులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముఖ్యంగా వాళ్ళు కుటుంబాన్ని పెట్టుకొని ఉండరు మామూలుగా. జనరల్గా వాళ్ళు ఎక్కడో పల్లెల్లోనే ఎక్కడో ఉంటారు, వీళ్ళు సిటీస్లో. సో వీళ్ళిద్దరే ఉంటున్నారు. సో ఈ కారణంగా ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళకు సర్ది చెప్పేవాళ్ళు లేకుండా పోయినారు. తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఎలా ఉండేదంటే తాతలు అవ్వలు సైకాలజిస్టులు, వాళ్ళ జీవిత అనుభవాలన్నింటినీ కూడా మేళమించి రంగరించి పిల్లల్ని పెంచేవాళ్ళు. చిన్న పిల్లల్ని వాళ్ళ కథల ద్వారాను, నీతి వాక్యాల ద్వారాను, సామెతల ద్వారాను, పద్యాల ద్వారాను, వేమన శతకము, సుమతి శతకము ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పద్యాలు, సామెతలు. సో ఇలా నీతి కథలు, మహాభారతంలో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు, పొడుపు కథలు. సో ఇలా వాళ్ళ మైండ్ని ఒక మంచి మెచ్యూర్డ్ పర్సన్గా తయారయ్యే విధంగా వాళ్ళకు 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళు ఒక మెచ్యూరిటీగా ఆలోచించే విధంగా వాళ్ళు డెవలప్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కరువు అయిపోయింది. ఎవరైనా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత వాళ్ళల్లో కొంత మార్పు వస్తుంది. వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒక 2-3 నెలలు ఎక్సైటింగ్గా ఉంటుంది, ఒక 6 నెలల తర్వాత బోరు స్టార్ట్ అవుతుంది, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా మొహం మొత్తేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎక్సైట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు ఏదైనా ఎక్సైటింగ్గా ఉంటే. సో అదే గనక ఇప్పుడేం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో పొరపొచ్చాలు వచ్చేస్తున్నాయి. అదే కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అసలు అక్కడ సమస్య రాదు. ఒకవేళ సమస్య వస్తూ ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళకేం పనులు ఉండవు, ముసలి వాళ్ళకి కూర్చొని ఎవరెవరు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ముభావంగా ఉన్నటువంటి భార్యాభర్తలను చూస్తూనే వెంటనే అమ్మాయిని పిలిపించి అడుగుతుంది, ఏంటమ్మా ఏం జరిగింది, ఎట్లా జరిగింది. సో అక్కడ ఆ ఆప్యాయతతోటి ఆమె యొక్క ఎమోషన్ ఈమెకు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఆమె కష్టాలని కూడా చెప్తుంది, ఇలా జరిగింది ఇలా జరిగింది. అప్పుడు ఈ అవ్వ తాతకి చెప్తుంది. సో వాళ్ళ భర్తకి ఆ తాత మనవడిని పిలుచుకొని కోసం పెట్టి ఏమైనా ఎట్లా పరిస్థితి అంటే తాత మనవడికి చెప్పేవాడు. సో సమస్య మూల కారణం ఎక్కడుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే దే ఆర్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ కదా. సో మూల కారణం అర్థమైనప్పుడు కరెక్ట్గా పిన్ పాయింట్లో ఆ మూలాన్ని కట్ చేసేసేవాళ్ళు. తర్వాత ఆ సమస్య అక్కడికక్కడే అనిపోయేది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇద్దరే ఉంటున్నారు, ఉద్యోగాలకు పోతున్నారు,
ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది, ఈయన ఉద్యోగం చేస్తున్నారు, ఆర్థికంగా ఇద్దరు ఈక్వల్గా ఉంటున్నారు. సో అక్కడ ఇండివిజువాలిటీ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక మాయా భావన అది దట్ ఈస్ నాట్ ట్రూ. ఇండివిజువల్ అనేది ఏంటి, నువ్వు ధ్యానం చేసుకో ఇండివిజువల్గా, సామూహికంగా ధ్యానం కూడా సామూహికంగానే చేస్తున్నారు, యోగ సాధన కూడా సామూహికంగానే చేయమంటున్నారు గురువులు ముందు. ఇండివిజువాలిటీ అనేది కేవలం వాళ్ళు కల్పించుకున్నటువంటి భావన. అలోన్గా ఉండడం అనేది ఒక యోగికి తప్ప మామూలు సర్వసాధారణ జనాలకి కుదరదు. ఎందుకంటే సమాజం, సంఘంతో కలిసి ఉండాల్సిందే. అంటే ఇక్కడున్న సంబంధాల్లో, ఇక్కడున్న భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంలో నీ ఆలోచన విధానం నాకు నచ్చట్లేదు, నా ఆలోచన విధానం నీకు నచ్చట్లేదు, సో మన ఇద్దరికి కుదరట్లేదు, విడిపోదాం, ఇదే జరుగుతుంది కదా. ఇది ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఇద్దరే ఉంటున్నారు, దాని కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే వీళ్ళ సమస్యలు, వీళ్ళకి ఇది అసలు లేని దాన్ని కూడా సమస్యగా చూడడం. అసలు సమస్యే కాదది, కానీ దాన్ని సమస్యగా చూస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఈ వీళ్ళ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఏదైనా జరిగినటువంటి ఒక సమస్యని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. వాళ్లకు అనుభవం ఉండదు కదా, ఈమెకి ఎంత అనుభవం ఉంటుందో ఈ అబ్బాయికి ఎంత అనుభవం ఉంటుందో అదే అనుభవం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తున్నారు, ఒకవేళ వాళ్ళ మనసులో వీళ్ళని విడగొట్టాలని చెడు సలహా కూడా ఇవ్వచ్చు, లేదు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ లో వాళ్ళు సలహా ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు, ఈ పనికి మాలిన వీటి వల్ల వచ్చినటువంటి రీల్స్ వల్ల నేర్చుకున్నటువంటి పాఠాలే వీళ్ళకి చెప్తారు. వాస్తవానికి అది కాదు, మూల కారణాన్ని తెలుసుకోవాలి. ఆ మూల కారణాన్ని తెలుసుకునేటటువంటి సమయం లేదు వీళ్ళ దగ్గర, అంత మెచ్యూరిటీ లేదు ఇద్దరికి కూడా. మెచ్యూరిటీ ఎవరికి, అవ్వాతాతకు అమ్మా నాన్నకు ఉంటుంది, వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి. సో ఇక్కడ చిన్న సమస్య వచ్చిందంటే అయితే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ మీకేం తెలియదు అని పెద్దవాళ్ళని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉన్నాయి కదా. ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు తెలియదు అంటున్నారంటే, వాళ్ళకి వీళ్ళు కొంచెం చదువుకుంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, నేను డబ్బు సంపాదిస్తున్నానంత గర్వం ఉంటుంది, నేను చదువుకున్నానన్న గర్వం ఉంటుంది. వాళ్ళకి చదువు లేకపోయినా అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఆ అనుభవంతో వాళ్ళు చెబుతూ ఉంటారు వీళ్ళకి నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అన్న ఒక గర్వం అనేది, ఎక్కడైతే అహంకారం అనేది ఏర్పడుతుందో, కేవలం అహంకారమే భార్యాభర్తలను విడగొట్టేది, కేవలం అహంకారమే. ఇక్కడ ఈగో అనేది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటిది ప్రాబ్లం. సో ఆ ఈగోను కొంచెం డౌన్ఫాల్ చేసి ఒక ప్రేమపూర్వకమైన సుహృద్భావంగా కూర్చొని ఇద్దరే డిస్కస్ చేసుకోవాలి, మూడో వ్యక్తిని రానికూడదు. భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చినారంటే సంసారం చెడిపోతుంది. అది అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరే కానీ మూడో వ్యక్తి రాకూడదు అక్కడికి. ఇద్దరే సెటిల్ చేసుకోవాలి ఈ జనరేషన్లో. లేదు ఒకవేళ ఎవరైనా మూడో వ్యక్తి రావాలి అనుకుంటే అటువైపు అబ్బాయి తరపు నుంచి వాళ్ళ అమ్మ రావాలి, అమ్మాయి తరపు నుంచి కూడా వాళ్ళ అమ్మ రావాలి, నాన్నలు రాకూడదు. అమ్మలు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు నాన్నలు రాకూడదు? నాన్నల కంటే అమ్మలు, అంటే పురుషుడి కంటే స్త్రీ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, కొంచెం ఓర్పుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆమె ఎన్నో అనుభవాలు తీసుకుని ఉంటుంది, పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఎంతో మందిని చూసి ఉంటుంది. ఆమె వీళ్ళ వలన కాలేనప్పుడు, అమ్మలిద్దరి వలన కాలేనప్పుడు నాన్నలు ఎంటర్ అవ్వచ్చు. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరే మళ్ళీ ఇంకా నా చుట్టాలు బంధువులు ఎవరు రాకూడదు. వాళ్ళమ్మ రావాలి, వీళ్ళమ్మ రావాలి, కూర్చొని ఇద్దరిని కలిసి నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది కుదరన అక్కడికి సాల్వ్ అవనప్పుడు నాన్నలు ఎంటర్ అవ్వాలి. వాళ్ళిద్దరు ఇక్కడ ఈ నలుగురితోని, ఈ 6 మందితోని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఇద్దరు. లేదు ఈగోకు పోయి నేనెంత అంటే నేనంతే, నువ్వెంత అనుకుంటే నువ్వంతే అనుకుంటే అక్కడ సఖ్యత పోతుంది, కలిసి ఉండడం కష్టం. ఇది ప్రాబ్లం వస్తే అసలు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమే రాకూడదు అని అనుకోవాలి అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లం రాదు అనేది ఎవ్వరికీ లేదు, శివపార్వతులు కూడా వచ్చింది.
వాళ్ళు ఆది దంపతులు. ఇప్పుడు ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అనేది విషయం అంటారా? ఆ ప్రాబ్లంని రాకుండా ఎవరికి ఉండదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే సమస్య రాకుండా ఉండడం అసాధ్యం. వస్తాయి సమస్యలు, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించాలనే కానీ ఇద్దరు కూడా సమస్యను పెద్దది చేసుకుని విడిపోయేంత వరకు రాకూడదు. సో దానికి మనకు కావలసినటువంటి ఆ అనుభవాన్ని మనము తెలుసుకోవాలి. ఎన్నో జ్ఞానం, బోల్డంత జ్ఞానం ఉంది మనకు. నేను చెప్పాను కదా, ఫోన్లో మనకు కావలసినటువంటి జ్ఞానం ఉంది. సో రిలేషన్ ఎట్లా నిలబడుతుంది? మొట్టమొదట ప్రేమ ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు జీవితాంతం కలిసి అన్యోన్యంగా ఉండాలి అంటే మొట్టమొదట ఇద్దరికి ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండాలి. రెండోది అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది కేవలం భార్యకు మాత్రమే ఉండాలి. భర్త పైన భర్త భార్యను అర్థం చేసుకోలేడు. ఎందుకంటే స్త్రీని పురుషుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. స్త్రీ అర్థం కాదు, కానీ పురుషుణ్ణి స్త్రీ అర్థం చేసుకోవాలి. పురుషుడు స్త్రీని ప్రేమించాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీళ్ళల్లో లోతు ఆడదానిలో మర్మము ఎవరికీ తెలియదు అంటారు అని ఒక సామెత. స్త్రీలో మర్మము నీళ్ళల్లో, సముద్రంలో లోతు ఎవరికి తెలియదు అంటారు. కాబట్టి పురుషుడన్న భర్త అన్న వ్యక్తి భార్యను కేవలం ప్రేమించాల, వితౌట్ ఎనీ కండిషన్స్, అన్కండిషనల్గా లవ్ చేయాలి. భార్య అనే ఆమె భర్తని అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు కేర్, ఒక రక్షణ, ఒక పురుషుడు ముఖ్యంగా అమ్మాయికి స్త్రీకి భార్యకి ఒక ధైర్యం ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక రక్షణ, ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి భార్యతోటి. ఎప్పుడు కూడా భార్యని లాజికల్గా చూడనేకూడదు, ఎమోషనల్గానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళకి లాజికల్ అంటే స్త్రీకి లాజికల్ బ్రెయిన్, స్త్రీ లాజికల్ బ్రెయిన్ ఎక్కువగా వాడదు, వాళ్ళు ఎమోషన్స్తోనే కనెక్ట్ అవుతారు. సో అటువంటి ఎమోషన్ని పురుషుడు ఆ స్త్రీకి ఇస్తే ఆ ఒక ధైర్యం అనేది, నా భర్త, ఎస్ హీ కెన్ ప్రొటెక్ట్ మీ, హీ కెన్ కేర్ మీ, హీ కెన్ లవ్ మీ, హీ కెన్ ఒక ఒక భద్రతా భావం ఉండాలి. అభద్రతా భావం ఎప్పుడైతే స్త్రీలో కలిగిందో ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఈవెన్ భర్తని ఆ భర్తతో సంబంధాన్ని కొనసాగించలేదు. అభద్రతా భావం కలగకుండా పురుషుడు ఆమెకు కంప్లీట్ సమయాన్ని ఇవ్వాలి, తర్వాత ప్రేమని పంచాలి, ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండాలి. సో ఈ 3-4 సింపుల్ టెక్నిక్స్ కనుక పురుషుడు కనుక పాటిస్తే స్త్రీ అనే ఆమె ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది భర్తని. తర్వాత స్త్రీ కూడా ఒక 2-3 అంశాలని గుర్తు పెట్టుకోవాలి. అంటే స్త్రీకి సహజంగా ఉండేటటువంటి గుణం ఓర్పు. అందుకనే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా దరిత్రి, ఈ 6 గుణాలు స్త్రీలో ఉండాలని మన పెద్దలు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడున్న వాళ్ళకి ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడున్న వాళ్ళు వాటికి ఎంత దూరం జరిగే కొద్దీ సంబంధాలు కూడా అంత దూరం వెళ్ళిపోతున్నాయా? ఇక్కడ కార్యేషు దాసి అంటే నువ్వు దాసిలాగా పని చేయమని చెప్పడం, దాని యొక్క అంతరార్థం ఏంటంటే భర్తకు ఒక ప్రేమ, ఒక సేవ చేస్తే ప్రేమ పుడుతుంది భర్త నుంచి. ఇప్పుడు భర్త స్నానం చేస్తున్నారు, ముందు చేసేవాళ్ళు భర్త స్నానం చేస్తూ ఉంటే సబ్బు తీసుకుని వీపు రుద్దేవాళ్ళు, అంటే అందదు కదా. సో అక్కడ ఒక ఎనర్జీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. నా భార్య నాకు చేస్తుంది, ఎస్ ఒక సేవ చేస్తుంది అంటే ఒక లవ్ అనేది, ఎఫెక్షన్ అనేది, ఎమోషన్ క్రియేట్ అవుతుంది భర్తలో.
అతనికి కావలసినట్టు పనులు చేస్తే, అతనికి ఇష్టమైన పనులు చేస్తే. సో దీనివల్ల ఎనర్జీ కనెక్టివిటీ ఏర్పడి తనకు లవ్ అనేది క్రియేట్ అవుతుంది లోపల. తన పని తాను చూసుకుంటాడు, నా పని నేను చూసుకుంటానని చెప్పేసి అనుకో, అక్కడ ఈ బాండేజ్ అనేది ఉండదు. ఎమోషనల్ బాండేజ్ అనేది రోజు రోజుకి క్షీణించిపోయి విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న పనుల వల్లనే పడుకుంటే, ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణువుకి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఎందుకు? సో అక్కడ ఒక ఎనర్జీ కనెక్టివిటీ కోసం. సో అలాగా చిన్న చిన్న సేవలు భర్తకి. దాసి అంటే అదేదో ఇదని కాదు, చిన్న చిన్న ఆ సేవల్లో ఒక భర్తలో ఒక రకమైనటువంటి ప్రేమ ఉదయిస్తుంది. సో కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, తనకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహా అడుగుతాడు భార్యని, ఎలా చేద్దాము అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించి, స్త్రీ చాలా డెసిషన్ మేకింగ్ పవర్ పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఉంటుంది. పురుషుడు ఒక ఆలోచనని పదే అదే ఇదే అని చాలా ఎక్కువ సేపు తీసుకుంటాడు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి. దానికి సైంటిఫిక్గా కొంత సమయం ఉంది. క్విక్ డెసిషన్ మేకింగ్ అనేది స్త్రీ చేయగలదు. సో అక్కడ మంత్రిలాగా, అంటే ఒక సలహా, రాజుకి ఏ విధంగా అయితే మంత్రిలాగా ఉంటారు, కరణేశ్ మంత్రి అంటారు. సో ఆ విధంగా ఒక సలహాదారుడుగా కూడా ఉండాలి. కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత. మాత అంటే అన్నం పెట్టేటప్పుడు తల్లి మాదిరి పెట్టమన్నారు. తల్లి ఏం చేస్తుంది? కొసరి తినిపిస్తుంది, బుజ్జగించి పెడుతుంది, తనకి ఇష్టమైన ఆహారాన్ని చేసి పెడుతుంది. అంటే ఇవన్నీ అభిమానం పెరగడానికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగము పెరగడానికి అన్న మాటలు ఇవన్నీ. అంతేగాని అదేదో అవుట్డేటెడ్ మాటలు కాదు ఇవి. ఇది సర్వకాల సర్వావస్థలందు ఇవి దేశకాల భేదం లేకుండా ఇవన్నీ పని చేస్తాయి. అవే మన శాస్త్రాలు ఎప్పుడో రాసినటివి అని అనుకుంటున్నారు. అవి దేశకాల పరిస్థితులకు ఎప్పుడైనా కూడా ఉపయోగపడేటటువంటి విషయాలు మన శాస్త్రాల్లో చెప్పి ఉండడం జరిగింది. ఇప్పుడు కౌటిల్యుడు అర్థశాస్త్రం ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్కి కొసరి పెట్టడం మాట పక్కన పెడితే, అసలు ఇద్దరు కలిసి భోజనం చేసే టైం అన్నా ఉంటుంది? ఇద్దరు కలిసి భోజనం చేయాలి ఏదో ఒక టైం, కనీసం రోజులో ఒకసారైనా సరే. ఇద్దరు ఆఫీసులు పోయినా కూడా నైట్ వస్తారు కదా, నైట్ వచ్చినప్పుడు కూర్చొని ఈ పని చేయొచ్చు. భోజేసు మాత, తల్లిలాగా పెట్టాలి భోజనాన్ని. వాడెవరు నేనెవరు అన్నట్టు కాకుండా అనురాగం పెరుగుతుంది. సో భోజేసు మాత. శయనేసు రంభ అంటే ఒక ప్రేమపూర్వకంగా వాళ్ళ యొక్క శృంగార జీవితం అనేది ఒక సుహృద్భావ వాతావరణము. అంటే ఒక మంచి అలంకరణ, ఆకర్షణీయంగా. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బయటకు పోయేటప్పుడు లిప్స్టిక్లు, మేకప్, డ్రెస్ మెయింటెనెన్స్ బయటకు పోయేటప్పుడు చేస్తున్నారు. వాస్తవానికి అది ఇంట్లో చేయాలి, భర్త ఎదురుగా చేయాలి. భర్త ముందు చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఒక అనురాగం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. క్షమయా ధరిత్రి అంటే రూపేషు లక్ష్మి. ఎప్పుడు కూడా ఎంట్రుకలు ఎరబోసుకొని, బొట్టు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా, అంటే అలంకరణ లేకుండా ఇలా చూస్తూ ఉంటే, ఒక నైటీ దిగేసుకొని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది భర్తకి అంటే, ఇక్కడ ఒక రకమైనటువంటి అంటే ఆకర్షణ, ఇద్దరి మధ్య ఒక ఆకర్షణ పోతుంది. రూపేశు లక్ష్మి అంటే లక్ష్మిలాగా కనిపించాలి. అప్పుడే ఇల్లు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది మంచిగా ఉంటుంది. తర్వాత క్షమయా ధరిత్రి అంటే క్షమించడంలో. పురుషుడు ఎప్పుడు కూడా కొంచెం తొందరపడే స్వభావం ఉంటుంది పురుషుడికి. ఏదైనా ఒక మాట టకన అనేస్తాడు. స్త్రీకి క్షమించే గుణం ఉండాలి. ఎందుకంటే క్షమయా ధరిత్రి, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది స్త్రీకి. యాక్చువల్గా వాళ్ళకు బై నేచర్ వస్తుంది ఆ క్వాలిటీ. సో భర్త ఏదైనా పొరపాటుగా తొందరపడి ఏదైనా ఒక మాట అన్నా, లేదంటే ఒక డిస్కషన్లో ఈగోకు పోయినా కూడా కొంచెం తగ్గితే తప్పులేదు. ఎక్కడ తగ్గాలనో తెలిసి ఉండాలి స్త్రీకి.
ఎక్కడ నెగ్గాలనో కూడా తెలిసి ఉంటుంది. ఎక్కడ నెగ్గాలలో స్త్రీకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆమె ఎక్కడ తన మాట నెగ్గించుకోవాలనో, ఎక్కడ ఏ విధంగా చేయాలనో స్త్రీకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ తగ్గడం, కొంచెం తగ్గడం, ఎక్కడ తగ్గాలనో అక్కడ తగ్గిందనుకో, అక్కడ చిన్న సమస్య పెద్దది కాకుండా పోతుంది. ఇక్కడ ఈగో అనేది, మగవాడికి ఈగో అనేది కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఏంటంటే పురుషాధిక్య సమాజంలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఎస్ నేనే, ఐ ఆమ్ ద గ్రేటర్ దాన్ యూ అనే తత్వం ఉంటుంది పురుషుల్లో. సో స్త్రీ ఆ ఒక్క పాయింట్లో కొంచెం తగ్గినట్లు ఉంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అనుబంధం పెరుగుతుంది. మళ్ళీ 2వ నిమిషంలో వచ్చి లొంగిపోతాడు భర్త. ఆ ఒక్క క్షణం కనుక మాట్లాడకుండా జస్ట్ అట్లా ఉండి కొంచెం ముఖం నల్లగా పెట్టుకొని ఉంటే వెంటనే మళ్ళీ వచ్చి దగ్గరకు వచ్చి అలిగినటువంటి వాళ్ళను బుజ్జగించి, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తుంది ఆమె సత్యభామను మళ్ళీ వచ్చి బుజ్జగించుకుంటాడు కదా. ఒకసారి గట్టిగా మాట్లాడితే అలిగినారంటే మళ్ళీ వచ్చి బుజ్జగించుకుంటారు, ఇద్దరు ఒకటైపోతారు, సంసారం హాయిగా నావ ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, తుఫానులు లేకుండా హాయిగా సాగుతూ పోతుంది జీవిత నావ. జీవితాంతో సుఖంగా హ్యాపీగా ఎంజాయ్గా జీవించవచ్చు. అసలు జీవితం అన్నది భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి కారణం సంతోషంగా ఉండడం కోసమే, హ్యాపీగా ఉండడం కోసమే. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల వలన, మారిన సామాజిక పరిస్థితుల కారణంగా వెస్టర్నైజ్డ్ సొసైటీ మన సొసైటీలో వేసినటువంటి నిప్పుల కుంపటి రగిలించినటువంటి ఆ కుంపటి వలన ఇప్పుడు కుటుంబ వ్యవస్థ నేనెందుకు తగ్గాలనే వ్యత్యాసం అనేది బాగా పెరిగిపోయి ఆ కుంపటి, ఆ రాజేసిన కుంపటి ఈ జీవితాలతో ఆడుకుంటా ఉంది. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా భార్య మాట భర్త ఎందుకు వినాలి, భర్త మాట భార్య ఎందుకు వినాలి, ఇట్లాంటి డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు, లేకపోతే సహజంగా భార్యాభర్తల మధ్యలో వస్తూ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ కూల్గా సాఫీగా సాగాలి అంటే యోగాలో ఏమైనా ప్రాణాయామాలు కానీ లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? కాకపోతే మనకి ఇప్పుడు తెలుసుకునే టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో దీన్ని కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మానవ సంబంధాల్లో ఫస్ట్ మ్యారేజ్ గురించి మనం స్టార్ట్ చేసాము, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.